దేశంలోనే అత్యంత వెనుకబడిన కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలకు కల్పతరువు అని ఆర్జీటీ ఉద్యమ కార్యాచరణ ఐక్యవేదిక పేర్కొంది. అనంతపురం నగరంలో ఎన్జీఓ హోంలో నిర్వహించిన సేవ్ ఆర్జీటీ కార్యక్రమంలో ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన పలువురు పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆర్జీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణకు పార్టీలకు అతీతంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆర్జీటీ ఉద్యమ కార్యాచరణ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఆర్డీటీ సంస్థ అనేది ఒక కల్పతరువు లాంటిది. ఈ ఆర్డీటీ సంస్థ ఇటు రైతులకు, ఇటు పేద విద్యార్థులకు, లేదా ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలపైన అనంతపురం జిల్లాతో కానీ రాయలసీమతో కానీ ముడిపడి ఉంది. ఇట్లాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే ఈ ఆర్డీటీ సంస్థ కానీ లేదా ఇతర సంస్థలు కానీ వీటన్నిటి కూడా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ద్వారానే వీటన్నిటి నడపడం సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ కంటే కూడా మనం ఢిల్లీలో దీనిపైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు పూర్తిగా బాధ్యత తీసుకొని ఆర్డీటీ యొక్క విశిష్టతను, ఆర్డీటీ యొక్క ప్రాధాన్యతను, ఆర్డీటీ అవసరాన్ని అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ తెలపాల్సిన అవసరం ఉంది. దీంట్లో కేవలం రాజకీయంగా చూస్తున్నారు తప్ప దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థగా అందరికీ ఉపయోగపడేదానిలాగా, మరి పిల్లలకు చదువు చదివించేటువంటి ఆర్డీటీగా గుర్తించడం లేదు. కాబట్టి ఆర్డీటీ లాంటి సంస్థలు ఉండడంతో కొంచెం ఇప్పుడు కూడా అంతో ఎంతో వర్షాలు పడుతున్నాయంటే వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆర్డీటీ వాళ్ళ పాత్ర ఈరోజు ఎవరికి దిక్కులేనటువంటి వాళ్ళకు దిక్కైనటువంటి ఆర్డీటీ చాలా మంది, కొన్ని వేల మందిని కూడా చదివించడం జరిగింది. ఫారెన్ లాంగ్వేజ్లు నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం, మన రాయలసీమలో చదువుతో పాటు ఆటలు కూడా ఈ మధ్యలో ఎక్కువ, అంటే హాకీ కానీ క్రికెట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రోత్సహించి వాళ్ళను ముందంజలో పెట్టడానికి ఆర్డీటీ కూడా తన వంతు సహాయంగా ముందంజలో నిలబడింది. ఇదే కాకుండా అంగవైకల్యం చెందినటువంటి అంగవైకల్యం వాళ్ళకు కూడా పూర్తిగా వాళ్ళ కృత్రిమ అవయవాలు, కృత్రిమ పరికరాలు అమర్చడంలో ఆర్డీటీ ఖచ్చితంగా వాళ్ళు చేయలేని వాళ్ళకు చేయయింది, కాలు లేని వాళ్ళకు కాలైంది, చెవు వినపడిన వాళ్ళకు వాళ్ళ ఆర్డీటీ ఒక వినికిడి అయింది. కాబట్టి ఇట్లాంటి వినికిడిని వినపడకుండా చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేవలం లోకేష్తో ఫోటో కొట్టుకోనో, చంద్రబాబు నాయుడుతో ఫోటో కొట్టుకోనో, అమిత్ షాతో అయిపోయిందనో ఓన్లీ ఇట్లా చేతులు దులుపుకుంటే మాత్రం ఆర్డీటీ అనేది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఆర్డీటీ మీకు అవసరం లేకపోవచ్చు, ఇక్కడ అనంతపురం ప్రజానీకానికి అవసరము. అనంతపురంలో ఉన్నటువంటి ఎంతో మంది అన్నార్థులకు అవసరం ఆర్డీటీ అనేది. కాబట్టి ఈ ఉద్యమం ఢిల్లీకి చేరితేనే, ఢిల్లీలో జరిగితేనే ఈ ఉద్యమం ఆ కేంద్ర ప్రభుత్వంలో చలనం వస్తుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.